శ్రీల ప్రభుపాదుల వారు యేసుక్రీస్తు గురించి చెప్పిన మరిన్ని విషయాలు చూద్దాం. ఉదాహరణకు ఒక వ్యక్తి హత్య చేశాడు అనుకోండి. నాకేదైనా శిక్ష ఉంటే నా కోసం నా తండ్రే దానిని అనుభవిస్తాడు అని ఆ వ్యక్తి అనుకుంటే చట్టం దానిని అంగీకరిస్తుందా? ఆ హంతకుడిని అరెస్టు చేసినప్పుడు వాడు వద్దు వద్దు, నన్ను విడిచిపెట్టి నా తండ్రిని అరెస్టు చేయండి, నేను అతన్ని ముద్దు పెట్టను అని అంటే ఆ మూర్ఖుడి అభ్యర్థనను పోలీసులు సమ్మతిస్తారా? ఆ వ్యక్తి హత్య చేశాడు, కానీ దాని శిక్షను తన తండ్రి అనుభవించాలని అనుకుంటున్నాడు. ఇదేమైనా తెలివిగల ఆలోచనేనా? కానే కాదు. నీవు హత్య చేశావు కాబట్టి నిన్నే ఉరి తీయాలి అంటారు. అదేవిధంగా నీవు పాపాలను చేసినప్పుడు నీవే కష్టాలను అనుభవించాలి కానీ యేసుక్రీస్తు కాదు. ఇది భగవంతుని చట్టం. యేసుక్రీస్తు ఎంతటి మహానుభావుడంటే అతడు భగవత్ ప్రతినిధి, దైవకుమారుడు. ఆయనలో ఎటువంటి దోషము లేదు. అయినా ఆయనకు సిలువ వేశారు. ఆయన అందరికీ భగవత్ చైతన్యాన్ని బోధించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రతిఫలంగా వారు ఆయనకు సిలువ వేశారు. వారంతా అంతటి కృతజ్ఞులుగా అయ్యారు. ఆయన చేసిన ప్రచారాన్ని వారు ఏమాత్రం గుర్తించలేకపోయారు. కానీ మేము ఆయనని ఎంతో ఆదరిస్తూ భగవత్ ప్రతినిధిగా గుర్తిస్తాం. అయినా యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన సమయానికి, ప్రదేశానికి, దేశానికి, ఒక వర్గము జనులకు మాత్రమే సరిపోయే సందేశాన్ని మాత్రమే ప్రచారం చేశారు. కానీ నిశ్చయంగా ఆయన భగవత్ ప్రతినిధే. అందుకే యేసుక్రీస్తును మేము గౌరవిస్తూ వందనాలు చేస్తాం. ఒకసారి మెల్బోర్న్లో కొందరు క్రైస్తవ మత పెద్దలు నన్ను చూడడానికి వచ్చి యేసుక్రీస్తు గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను వారికి సమాధానమిస్తూ ఆయన మాకు గురువే, భగవత్ చైతన్యాన్ని ప్రచారం చేశారు కాబట్టి ఆయన మాకు ఆధ్యాత్మిక గురువే అని అన్నాను. అప్పుడు ఆ మత పెద్దలందరూ దానికి ఎంతో సంతోషించారు. ప్రతిదానికి భగవన్ మహిమలను ప్రచారం చేసే ఎవడినైనా గురువుగానే అంగీకరించాలి. యేసుక్రీస్తు అటువంటి గొప్ప మహానుభావుడు. ఆయనను మనం సాధారణ వ్యక్తిగా భావించకూడదు. గురువును సాధారణ వ్యక్తిగా భావించేవాడు నారకీయ బుద్ధి కలవాడని శాస్త్రాలు చెబుతున్నాయి. యేసుక్రీస్తు సాధారణ మనిషి అయితే భగవత్ చైతన్యాన్ని అందించగలిగేవాడే కాదు. హరే కృష్ణ. సంపూర్ణ సమాచారం కోసం ఆత్మసాక్షాత్కారం చదవండి.